ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా. ఎందుకు దేవుడు ఇర్మియాను ముందు నిర్ణయించుకున్నాడంటే, ఈ ఇర్మియా భక్తుడు నా జ్యేష్ఠ కుమారుడైన ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోకి ఏం కావాలి, మార్చబడాలి. యేసు ప్రభువారు ఆ సారూప్యంలోకి ఎలా వచ్చాడు? కల్వరి శిలువ ఎక్కితే వచ్చాడు. ఈ ఇర్మియా జీవితంలో కూడా అలాంటి నిరుత్సాహం అనే శిలువను అప్పగించి ఆఖరిగా తన జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభు రూపంలోకి ఇర్మియాను ఏం చేశాడు? మార్చేసుకున్నాడు. కానీ ఇర్మియా తెలియదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారి శిష్యులను యేసు ప్రభు అడిగాడు, ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అంటే, వాళ్ళు చూస్తున్నప్పుడు యేసు ప్రభు ముఖం చూడడం స్టార్ట్ చేశారు. అయ్యా నేను చూస్తుంటే మాకు ఇర్మియా కనిపిస్తున్నాడు. ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ కెన్ ఎవర్ రిసీవ్ ఈజ్ యూ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ జీసస్. దెర్ ఇస్ నో గ్రేటర్ కాంప్లిమెంట్ దెన్ దిస్. నిన్ను చూస్తే యేసు ప్రభు గుర్తొస్తున్నాడు. యేసు ప్రభు రూపం నీలో కనిపిస్తుంది, ఆ దీనత్వం నీలో కనిపిస్తుంది, ఆ యేసు ప్రభు క్షమాగుణం నీలో కనిపిస్తుంది, యేసు ప్రభు స్పందన నీలో కనిపిస్తుంది, యేసు ప్రభు యొక్క జాలి నీలో కనిపిస్తుంది, యేసు ప్రభు యొక్క సమాధాన దృక్పథం నీలో కనిపిస్తుంది, ఆ సంతోషం కనిపిస్తుంది అని ఎప్పుడైతే యేసు ప్రభువుని చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో, యేసు ప్రభు రూపంలో మార్చబడిన వ్యక్తిని చూసినప్పుడు కూడా అదే స్పందన ప్రజల్లో కనిపించినప్పుడు అది ఒక విశ్వాసికి అత్యున్నతమైన బిరుదు. The greatest compliment ever you can receive in eternity is you looking like Christ.